వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారత్ తన వ్యూహాత్మక బలాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నంపై రాహుల్ గాంధీ ఎందుకు విషం చిమ్ముతున్నాడు? గతంలో కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో రాహుల్ గాంధీ చైనా కమ్యూనిస్టు పార్టీతో చేసుకున్న ఒప్పందంలో ఈ ప్రాజెక్టుని ఎప్పుడూ చేపట్టమని హామీ ఇచ్చాడా? గ్రేట్ నికోబార్ హిందూ మహాసముద్రంలో చైనా పాలిట చెక్మెట్. ఈ అడ్డంకులు ఎవరి కోసం? ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక వంటి మలక్కా జలసంధికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో భారత్ ఒక మహావ్యూహానికి తెరలేపింది. అదే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సుమారు 80,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక పోర్టు మాత్రమే కాదు, ఇది చైనా విస్తరణవాదానికి భారత్ వేస్తున్న ఒక గట్టి సంఖ్యలు. కానీ దేశ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. గిరిజనుల హక్కుల పేరుతో సాగుతున్న ఈ నిరసనల వెనుక అసలు కథ చెప్తా చూడండి. చైనా మెడపై కత్తి లాంటి ప్రాజెక్ట్. చైనా తన ఇంధన అవసరాల కోసం 80% వరకు మలక్కా జలసంధిపైనే ఆధారపడుతుంది. ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే గ్రేట్ నికోబార్ లో భారత్ నిర్మించే ఈ భారీ నేవీ మరియు ఎయిర్ బేస్ ద్వారా చైనా నౌకల రాకపోకలను భారత్ క్షణాల్లో నిలిపివేయగలదు. అందుకే దీనిని చైనాకు డెత్ వారెంట్ అని రక్షణ రంగ నిపుణులు పిలుస్తున్నారు. ఇక గిరిజనుల పేరుతో అడ్డంకులు ఏంటా అనుకుంటున్నారా? ప్రస్తుత నిరసనలు ప్రధానంగా గిరిజనులను అక్కడి నుంచి బయటకు పంపడం, పర్యావరణం పేరుతో జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ వంటి నేతలు దీనిని ప్రకృతి విధ్వంసం అభివర్ణిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరు. మొత్తం నికోబార్ ద్వీపంలో చాలా తక్కువ శాతంలో మాత్రమే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గిరిజనులు నివసించే మెజారిటీ ప్రాంతాన్ని రిజర్వ్డ్ జోన్ గానే ఉంచారు. స్థానిక గిరిజన కౌన్సిల్స్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అధికారికంగా అనుమతులు ఇచ్చాయనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇక డెవలప్మెంట్ వర్సెస్ డిస్ట్రాక్షన్ విషయానికి వస్తే అసలు కుట్రెక్కడా? చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంతో భారత్ ని చుట్టుముట్టాలని చూస్తుంది. కానీ భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహంతో దానికి సమాధానమిస్తుంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పూర్తయితే కొలంబో మరియు సింగపూర్ పోర్టుల ఆధిపత్యం తగ్గి భారత్ గ్లోబల్ షిప్పింగ్ హబ్ గా మారుతుంది. ఒకవైపు దేశం సూపర్ పవర్ గా ఎదగాలని చూస్తుంటే పర్యావరణం, గిరిజనుల ముసుగులో ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకోవడం ఎవరి ప్రయోజనాల కోసం? చైనా యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడడానికి కాంగ్రెస్, చైనా కమ్యూనిస్టుల చేత చైనా చేస్తున్నవే ఈ నిరసనల అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతుల్యత అవసరమే, కానీ దేశ భద్రతను పనంగా పెట్టి చేసే రాజకీయాలు దేశానికే ప్రమాదకరం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఆగిపోతే అది కేవలం భారత్ ఓటమి మాత్రమే కాదు, అది చైనా సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం అవుతుంది. సత్యం తెలుసుకోండి, దేశహితాన్ని కాపాడండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.